హాయ్ హలో నమస్తే ఎవ్రీవన్, ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ టు మై ఛానల్ మదర్ ఆఫ్ జాను బేబీ. ఈరోజు మళ్ళీ ఒక స్పెషల్ వంటకంతో వచ్చానండి, చికెన్ ఫ్రైడ్ రైస్. ఈరోజు కొంచెం ఎందుకో నోరు బాగాలేదని మా హస్బెండ్ చికెన్ ఫ్రైడ్ రైస్ చేయమన్నారు. సో చికెన్ తీసుకొని వచ్చారు, కడిగి నీట్గా పెట్టుకొని అందులో ఇంగ్రీడియంట్స్ అన్ని యాడ్ చేశాను. అవి ఏమేంటంటే ఒక 2 టేబుల్ స్పూన్ కార్న్ఫ్లోర్ అండి, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, కారం, ఉప్పు, కొంచెం మసాలా, జీలకర్ర పొడి, ఇంట్లో ఏమన్నా అవైలబుల్ ఉంటే వేయొచ్చు అవి. ఇంకా దాంతోపాటు వచ్చేసి కొంచెం పెప్పర్ పౌడర్ కూడా ఉంటే వేసుకోవచ్చు. 2 కోడిగుడ్లు కొట్టిపోసానండి డీప్ ఫ్రై చేయడం కోసమని. సో పీసెస్ అంతా పట్టేంతగా మ్యారినేట్ చేసి కొద్దిసేపు పక్కకు పెట్టుకోవాలి. ఇందులో కొంచెం నిమ్మరసం కూడా యాడ్ చేశాను, బట్ ఆ క్లిప్ అనేది నెక్స్ట్ ముందుకు వస్తుంది. సో దీన్ని మ్యారినేట్ చేసి పెట్టుకున్నాక ఒక గ్లాస్ రైస్ అయితే కడిగి పెట్టుకున్నానండి, నీట్గా కడిగి పక్కకు పెట్టుకున్నాను. సో ఇంతకుముందు చెప్పాను కదండి నిమ్మకాయ రసం పిండుకోవాలని. సో నిమ్మకాయ రసం పిండేసి మళ్ళీ దాన్ని పక్కకు పెట్టాను. ఒక ప్యాన్ తీసుకొని ప్యాన్లో కొంచెం డీప్ ఫ్రై కోసం సరిపడా ఆయిల్ పోసుకున్నానండి. అది కొంచెం వేడెక్కాక చూసుకొని చికెన్ పీసెస్ ఇంతకుముందు మ్యారినేట్ చేసుకున్నవి ఉన్నాయి కదా, సో అవి ఒక్కొక్క పీస్ అందులో వేసుకొని కొంచెం స్లో ఫ్లేమ్ అండి, మీడియం స్లో పెట్టాలి అంతే. హై ఫ్లేమ్లో పెట్టద్దు, వేగిపోతాయి మొత్తం, లోపల ఉడకదనమాట. అలా చూసుకొని వేయండి. పీసెస్ అన్నీ చిన్న చిన్న పీసెస్ లాగా చేసుకొని డీప్ ఫ్రై చేసుకోవాలి. దాంతోపాటు పక్కనే నేను రైస్ కూడా పెట్టేశానండి, ఎందుకంటే సైమల్టేనియస్గా రైస్ కూడా అయిపోతుంది అనేసి. సో చికెన్ చూసుకుంటూ దాన్ని అప్పుడప్పుడు కలుపుతూ చికెన్ లోపల కూడా ఉడికేటట్టు చూసుకోండి. రైస్ వచ్చేసి ఒక 70% ఉడకాలండి. సో దాన్ని తీసి వాటర్లో ఒకసారి కడిగి వడగట్టి పెట్టండి, ఎందుకంటే పుల్లలుగా ఉందనుకోండి మనకి ఫ్రైడ్ రైస్కి చాలా బాగా వస్తుందన్నమాట. సో దాన్ని నేను ఒకసారి గంజి మొత్తం చేసి జల్లల్లో వేసి పెట్టేశాను అనమాట. ఈ డీప్ ఫ్రై అయిన చికెన్ పీసెస్ తీసి చిన్న చిన్న ముక్కలు, కొంచెం పెద్దగా ఉన్నాయండి, సో ఇష్టం ఉంటే చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకోవచ్చు, లేదంటే అలా కూడా ఉంచేయచ్చు. వీటికి మళ్ళీ మనకి ఏంటంటే ప్రాసెస్ కోసమని 2 ఎగ్స్ అనేది బీట్ చేసి పెట్టానండి. ఇందులో ఇంగ్రీడియంట్స్ వచ్చేసి క్యారెట్ ముక్కలు, మిర్చి, సిమ్లా మిర్చి, క్యాబేజీ, కొత్తిమీర కట్ చేసి పక్క పెట్టుకున్నాను. ఇంతకుముందు డీప్ ఫ్రై చేసిన ప్యాన్లోనే ఈ ఎగ్స్ కూడా, బీట్ చేసిన ఎగ్స్ కూడా మొత్తం కొట్టిపోసానండి. సో వాటిని మనం ఇలా ఫ్రై చేసుకొని దీంట్లోనే ఈ ఆయిల్లోనే ఇంతకుముందు ఫ్రై చేసి పెట్టుకున్న చికెన్ కూడా వేసేసాను. సో ఇది కొంచెం కలిపాక మొత్తం మనం ఇంతకుముందు ఏవైతే కట్ చేసి పెట్టుకున్నామో ఇంగ్రీడియంట్స్, సో అవన్నీ ఇందులో ఒక్కొక్కటిగా వేసుకోవాలండి. క్యాబేజీ, క్యారెట్, సిమ్లా మిర్చి, మన పచ్చిమిర్చి, కొత్తిమీర అవన్నీ ఇందులో కూడా వేసేసుకొని ఒకసారి కలియబెట్టుకోవాలండి. చూసారు కదండి వీడియోలో ఎట్లా కనిపిస్తుందో కలర్ఫుల్గా. సో అలా అన్నీ మనం ఇంట్లో చేసుకొని కట్ చేసి పెట్టుకుని ఇందులో మిక్స్ చేసుకొని కలిపేసుకోవాలండి. సో ఎంతైనా బయటవి టేస్ట్ ఉన్నా కానీ ఇంట్లో కూడా టేస్ట్ ఉంటాయి, బట్ బయట ఫుడ్ కంటే ఇంట్లో ఫుడ్ చాలా హైజీనిక్గా, నీట్గా, పిల్లలకైనా మనకైనా చాలా బెటర్ కదండి. అందుకని చాలా వరకు నేను ఇంట్లోనే ప్రిఫర్ చేస్తాను. సో ఇలా వేసుకున్నాక కొత్తిమీర కూడా వేసుకొని కొంచెం కలుపుకున్నాక ఇంతకుముందు మనం సైడ్కి పెట్టుకున్నాం కదండి జల్లెల్లో, వాటర్ అన్ని ఇంకిపోయాక ఆ రైస్ అనేది తీసి ఇందులో వేసుకున్నాను. ఇందులోనే కొంచెం సోయా సాసు, చిల్లీ సాసు, టొమాటో సాసు, కొంచెం వెనిగర్ వేసి కలిపానండి. కొంచెం సాల్ట్ కూడా వేసాను. సో చూస్తున్నారు కదండి వీడియోలో ఎంత కలర్ఫుల్గా ఉందో. ఇందులోనే ఒక నిమ్మకాయ చెక్క కూడా పిండేసానండి, కొంచెం పుల్లగా ఉంటుంది. దీంట్లో ఇంకొంచెం గరం మసాలా ఉంటే, పెప్పర్ పొడి, జీరా పొడి అదంతా లైట్గా వేసేసుకున్నాం అనుకోండి, ఇంకా కొంచెం టేస్ట్ బాగుంటుందన్నమాట. సో ఇది అంతా ప్రిపేర్ అయిపోయిందండి. సో ఒక ప్లేట్లోకి తీసుకుంటున్నాను నేను వేడివేడిగా. సో చూస్తున్నారు కదా ప్రిపేర్ అయిపోయిందండి చికెన్ ఫ్రైడ్ రైస్, హోమ్ మేడ్ చికెన్ ఫ్రైడ్ రైస్. సో దీంట్లోకి సలాడ్స్ ప్రిపేర్ చేసి పెట్టుకున్నాను. ఆనియన్స్, క్యాబేజీ, క్యారెట్ ఉంటే కీరా దోశ కూడా కట్ చేసి పెట్టుకోవచ్చండి. సో ఇది ఫైనల్గా మనకి చికెన్ ఫ్రైడ్ రైస్ హోమ్ మేడ్ అండి. చూస్తున్నారు కదా పీస్ ఎంత మెల్ట్ అయిపోయిందో, చాలా బాగా కుక్ అయిందండి. టేస్ట్ కూడా అల్టిమేట్ ఉంది, కలర్ఫుల్గా కూడా ఉంది. ఒకసారి మీరు ఇంట్లో ట్రై చేయండి. పిల్లలు ఉంటే కనుక మోస్ట్లీ మనం ఇంట్లో ప్రిపేర్ చేస్తేనే బెటర్. థ్యాంక్ యూ ఫర్ మై మినీ వ్లాగ్. షేర్, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ అండి.